బాబ్జీ గారి దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు పక్కన ఎవరితోనో సొల్లేసుకోకుండా నాకు టచ్లో ఉండు. ఎవరు చంపుంటారు? చాలా దారుణంగా చెప్పేశారు. ఇక్కడ ఒక దారుణమైన క్రిమినల్ చచ్చిపోతే సీఏ బాబ్జీ గారు మరి సానుభూతి చూపిస్తారు సువర్చల. నేను సానుభూతి చూపించడం ఏంటి? మరి మీరే కదండి దారుణంగా చంపేశారన్నారు. ఏదో కలక్కలుగా అన్నాను. ఇప్పుడు శవం పరిస్థితి ఎలా ఉంది? కదలేని పరిస్థితిలో ఉంది. అన్ని కేసుల్లో ఈ కేసును కూడా 4 రోజులు హడావిడి చేసి మూసేస్తారా? మూసేయడానికి మర్డర్ అయింది మామూలు వ్యక్తి కాదు, జిన్నాభాయ్ గారి తమ్ముడు. జిన్నాభాయ్ గారా? కెమెరా సెంటర్ చేసుకోవే. సువర్చల ఒక భయంకరమైన క్రిమినల్ నరరూప రాక్షసుని సిఐ బాబ్జీ గారు గారు అని సంబోధించారు. అంటే దీన్ని బట్టి సిఐ బాబ్జీ గారికి ఆ జిన్నా బాగా తెలుసని వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని కాదు ఈ దేశాన్నే దోచుకుంటారేమో అన్నట్టు ఇక్కడికి తండోపతండాలుగా వచ్చిన జనాలు అనుకుంటున్నారు. తండోపతండాలుగా ఎవరున్నారు ఇక్కడ? ఈ వార్త విన్నాక వస్తారు. లుకియా ఈ డబ్బును మొత్తం రికవరీ చేసి ఇక్కడ ఉన్న బాడీస్ ని మార్చురికి పంపించండి. ఎక్స్క్యూజ్ మీ సర్, ఈ హత్యలు ఎవరు చేసుంటారు? ఇంత డబ్బు ఎవరిదై ఉంటుంది? మాకు తెలిసి జిన్నాబాయ్కి మట్కానాయ్కి క్లాష్ ఉంది, కానీ మట్కానాయ్కి ఆల్రెడీ మర్డర్ అయిపోయి ఉన్నాడు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఇన్వెస్టిగేట్, బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రేస్ డౌన్ ద కల్ప్రిట్. ఓకే, ఆ డబ్బు నాకు దొరికినా బాగుంటేది, లైఫ్ సెటిల్ అయిపోయింది. నేరస్తులు వదిలేసిన డబ్బు తనకు దొరకలేదని, దొరికితే లైఫ్ లో తను సెటిల్ అయిపోతుందని సిఐ బాబ్జీ గారు బాధపడతారు. సువర్చల సిఐ బాబ్జీ గారు మీడియాని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. సువర్చల నువ్వు నన్ను వదులుకున్నావంటరా? వెళ్ళు, వదులే, నువ్వు ఉండు, నేనే పోతాను. సువర్చల అడవి చూస్తే భయం వేస్తుందిరా. మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. మరే ఇదిగో వనభోజనానికి వచ్చినట్టు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్లు వేసి ఫ్లాగులు కట్టాం. ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలి. ఉండవా, అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంట సూర్యబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళండి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. మేము ఉంటామని గ్యారంటీ ఉంది సార్. అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. ఈ మాత్రం జంగల్కే భయపడతారు భయ్. లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది లైట్ ఆడని తీసుకోవడానికి మీ జంగల్ తీసుకో. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. నువ్వా ఏ ఎలుగుబెట్టి అనుకున్నాను సూర్యబాబు. నేను వెళ్తాను రా. ఎక్కడికి? శ్రావణి డేంజర్ లో ఉందిరా. మనం అంతకన్నా డేంజర్ లో ఉన్నాం. వెళ్ళపోతే వాడు అమ్మాయిని చంపేస్తాడు రా. అమ్మాయి నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. ఎలాగపోతే అమ్మాయికి ప్రమాదం రా. ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. బతుకుంటే మేనేజ్ చేస్తాం. తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా, చూసుకోండి. ఓకే, దీంతో పాటు వీటి బంగారు పుట్లు పొందట. మంగళసూత్రం దొరకలేదండి. పోనీ అద్దెకి ఎవరన్నా మంగళసూత్రం ఇస్తారా? నో వర్రీ ఇవాళకి పసుపు కొమ్ము కట్టేస్తాను. ఏమయ్యా, పెళ్లి రోజునే పసుపు కొమ్ము దారం అంటున్నావు, ఇక నా కూతుర్ని నువ్వేం సుఖపెడతావు? గురునాథం గారు, మీరే ఏదో రకంగా చక్రం అడ్డు వేయాలండి. నన్నేం చేయమంటావయ్యా? ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసివ్వాలండి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా. ఈ విషయం దానికి చెప్తే చెప్పు తీసుకు కొడుతుంది. ఏమండి, బంగారపు మంగళసూత్రాలు లేకపోతే పిల్లనివ్వనంటున్నాడు వాడు. వాడి ఫేస్ చూశారు కదా. ఈ పెళ్లి జరగకపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది. నా ఫేస్ చూడండి. మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి సార్. అలాగే ప్రయత్నిస్తాను. కావుడు ఏమిటండి పిలిచారా? రాంబాబు నీతో ఏదో మాట్లాడతాడండి. భలేవారండి, మీరే మాట్లాడతా అన్నారుగా. నువ్వు మాట్లాడు బాబు. మీరు మాట్లాడుకున్నారు. నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడుకున్నారు. మాట్లాడు బాబు. బాబు మంగళహారతి పాడాలా? మంగళహారతి లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి. కానీ ఈ పసుపు కొమ్ము మెళ్ళలో కట్టుకుని మీ మెళ్ళలో ఉన్న మంగళసూత్రం కొంచెం తీసివ్వాలండి. సింతేనా? దానికి ఇస్తాలు వచ్చినందుకు తీసుకో. థ్యాంక్స్ అండి. కాముడు కాముడు కాదు,
నా పేరు సత్య వెంకట కామాక్షి. మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు, నేను మీ భార్యనే కాదు. కొంచెం తప్పుంటారా? రాముడు అయ్యో అబ్బా ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్ లింగ్ ఆట అన్నా. స్పూన్ లింగ్? అవును, స్పూన్ లింగ్ ఆట. నేను కనిపెట్టే గేమ్ నువ్వు కూడా ఆడొస్తానా? ఎట్లది? నా నోట్లో స్పూన్ ఉండేదా, ఆంటీ నోట్లో స్పూన్ ఉందా, ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఇప్పుడు నా ఏళ్ళగా ఇంకొకసారి స్పూన్ లింగి లింగ్ అని ఆటలాడామో నోరు తెచ్చి అట్టగా పెడతా. నీలపాములాగా నాలుగు బయట పెడతా. ఇదేంట్రా ఇది? ఇదా నెక్స్ట్ గేమ్ అన్నా. అదేం గేము? ఈ చివరి నా నోట్లో పెట్టుకుంటానా, ఆ చివరి ఆంటీ నోట్లో పెట్టుకుంటుందా. ఈ పళ్ళన్నీ చప్పరిస్తూ చప్పరిస్తూ తీయాల. ఎవరు ఎక్కువ చప్పరిస్తే వాళ్ళకు ఒక గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? చప్పలింగ్ ఆట అన్నా. సప్లింగ్ ఆట? అదే చప్పరించి చప్పరించి ఆడాలి. ఇదేనా సప్లింగ్? సప్లింగ్ ఆట అంటే సప్లింగ్ ఆట. ఒక్కడ కూడా రాత్రి కడుకున్నా కాళ్ళు ఎరగబడతా. అదో అదో నా ఏళ్ళగా ఇంకోసారి ఆడేమంటే పిచ్చి కుక్కలతో కనిపిస్తా. ఎవరు మీరు? త్రికాలములు ఎరిగిన వాళ్ళం. నిన్న జరిగింది చెబుతాం, నేడు జరుగుతున్నది చెబుతాం, రేపు జరగబోయేది చెబుతాం. చెబుతాం చెప్పక్కర్లేదు, వెళ్ళండి. అత్తనకు బిడ్డ, నీకు సంతు లేకపోతే మీ అన్నగారి కూనని పెంపకానికి తీసుకున్నావు, అవునా? 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 అవును. చూసిటివా బిడ్డ ఎంత కరకట్టుగా చెబుతున్నావు? ఆ బిడ్డ పెళ్లి గురించి ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు? సంబంధాలు చూస్తున్నాను. ఒక మంచి సంప్రదాయం గల కుటుంబంలోకి మా పద్మను పంపాలని ప్రయత్నం చేస్తున్నాను. శభాష్ బిడ్డ. ఆ కోనకి ప్రేమ పెళ్లి చెయ్యాలన్న దురాలోచన నీకు లేదు కదా? లేదు కదా? లేదు కదా? ఏ కోసైనా లేదు. నేనే ఒక మంచి సంబంధం చూసి ఎన్నిక చేస్తాను, పెళ్లి చేయిస్తాను. అది బాగుందిరా పాండు. శభాష్. అన్నయ్య నువ్వా? అవునురా పాండు. మామూలుగా నేను పిల్ల పెళ్లి గురించి అడిగాను అనుకో, నా ముఖప్రీతి కోసం సంబంధాలు చూస్తున్నానని అబద్ధం చెప్తావేమోనని నిజం తెలుసుకోవడానికి మారువేషం వేశాను. నా మీదే అనుమానం అన్నయ్య నీకు? ఈవిడెవరు? మీ వదిన సుభద్ర. ఏమోయ్ తొలగించు ముసుగు. వదిన నీకు కూడా ఈ వేషాలు ఏమిటి చెప్పు? ఏం చేయమంటావయ్యా, ఈ వేషం కట్టమని ఆజ్ఞాపించారు. ఆయన మాట చదవదాటగన్నా యథాపతి తథా సతీ కదా. సరే సరే లోపలండి. అన్నట్టు మీ సామాన్లు లోక్ రూమ్ లో పెట్టొచ్చాం, తెప్పిద్దాంలే. పద పద. అమ్మా అన్నయ్య వచ్చాడు. ఏమ్మా కులాసానా? బాగానే ఉన్నాను గాని నువ్వేమిట్రా ఇలా అయిపోయా? పంటలు సరిగ్గా పండడం లేదా? పంటలకే అమ్మా బంగారం, ఊరికే మారువేషం వేశానంతే. పద్మ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావట కదా? అవును కదా నాన్న. చూడు, చదువు పాము లాంటిది, ఎప్పుడూ దాన్ని పెద్ద కర్రతోనే కొట్టాలి. అత్యవసర మార్కులతో కొడితే తోక మీద లేచి కాటేస్తుంది. అదేమిటన్నయ్యా, పాముకి చదువుకి పూలికేమిటి? పూలికేరా, అలా అనాలనిపించింది అనేశాను. నేను ఎప్పుడు అంతే కదా. ఇప్పుడు వేడి వేడి కాఫీ పడాలి అబ్బాయి. అగు వచ్చేసాయి. ఎవర్రా ఇతను కళ్ళతో దుర్రేస్తున్నాడు? సుబ్రహ్మణ్యం అని నా పర్సనల్ అసిస్టెంట్. మంచి కురాడేలే. మంచివాడేనేమో, కొద్దిగా చేష్టలే కుక్క టైపులో ఉన్నాయి. నువ్వే తాగవయ్యా, సౌండ్ మాత్రం చేయకో. పద్మకి ఏమేమి సంబంధాలు చూస్తున్నావురా? ఓ సంబంధం చూశానన్నయ్య. ఆ పెళ్లి కొడుకు నా దగ్గర మేనేజర్ గా పనిచేసే ఓ కురాడి స్నేహితుడే. మీరు ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి చూపులు కానిచేద్దాం. ఆ పని చేయరా, అల్లుడిని మేము కూడా చూసి మార్కులు వేస్తున్నాం. ఏమో చూడు సుబ్రహ్మణ్యం, మన మేనేజర్ ఆనందమోహన్ ని ఓ అరగంట ముందుగా ఆఫీస్కి రమ్మని చెప్పి మాట్లాడాలి.